స్పిరిచువల్ సెన్స్లో నాకు స్వామి వివేకానంద క్వైట్ ఇన్స్పిరేషన్. ఆయన అన్న వాక్యం ఏంటంటే, మనకి నువ్వు ఏదనుకుంటే సాధిస్తావు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ టు ఇమాజిన్, ఎబిలిటీ నీ సంకల్ప శక్తిని బట్టి. సో మా నాన్న చెప్తామని అడిగేవాడు, నేను ఏదనుకుంటే చదువుతాను అనుకునేవాడు. ఇమాజిన్ మా చాలా సింపుల్ హౌసెస్, మా పెద్ద డబ్బున్న వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మా నాన్న మ్యాక్సిమం ఎస్ఐ మా నాన్న. అంటే నాకేమన్నా కారులో వెళ్తుంటే నాకు ఊహించుకున్నాను, ఎట్లా వీళ్ళు కారు కొనుక్కుంటారు అనుకునేవాడు. అంటే వాళ్ళు ఏం చేస్తే కారు వచ్చింది అనుకున్నాను. ఫిల్డ్ క్వశ్చన్స్. సో నాకు ఆ సమాధానం కోసం ఎదుగుతాను. సో పొలిటికల్ యాక్టివ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అండ్ క్వైట్ ఎంతూసియాస్టిక్ ఉండేది. Maybe these questions made me to think. So atla process lo I was thinking I want to become many things. I want to become a scientist. I want to become anukunte ma nanna adigaru. Ma nanna great devotee of Ramakrishna Paramahamsa and Swami Vivekananda. So ఆయన అడిగితే ఆయన ఏమనంటే, నువ్వు ఏది అనుకుంటే అది అవుతారో, దట్స్ వాట్ స్వామి వివేకానంద says. నేను అనుకుంటే అన్నాను, డూ థింక్ ఐ కెన్ బికమ్ లైక్ యూనో ఒక విపరీతమైన శారీరక బలం కావాలి నాకు, వేర్ ఐ కెన్ త్రో అన్ ఎలిఫెంట్. ఒక ఏనుగుని పడేసేంత శక్తి ఉంటుందా అంటే, నేను ఎంత నాకు చిన్నప్పటి నుంచి స్ట్రెంత్ పిచ్చి నాకు. దేనికి అంటే నాకు ఆస్తమా ఉండేది. నేను పరిగెట్టలేకపోయాను, స్కూల్స్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. సో నాకు కోటరామూర్తి కూడా ఇష్టం. అంటే ఆయన గుండెల మీద బండరాలు పెట్టి కొట్టించుకోవడం అంటే అలా, అంటే అన్నీ చేసాడు కదా. తెలుగు పాటలు ఉండేవి. ఇవన్నీ చేయొచ్చా అంటే చేయొచ్చు అనేవాడు మా నాన్న. సార్ నాకు దట్ స్టార్టెడ్ లియోనార్డో డా వించి అండ్ స్వామి వివేకానంద వర్ మై ఫ్యాసినేటింగ్ పీపుల్ ఫర్ మీ. సో దట్స్ వాట్ మేడ్ మీ. అంటే ఒక వ్యక్తి ఇన్ని చేయొచ్చా అంటే దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. ఏదైనా సరే వెరీ సింపుల్. ఈరోజు నేను ఏదో మీకు భాషను ఇవ్వడానికి, ఉపన్యాసం ఇవ్వడానికి కాదు, కానీ జస్ట్ టు టేక్ అవుట్ టు అండర్స్టాండ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఆఫ్ కోర్స్ మై సోషల్ అండర్స్టాండింగ్, పొలిటికల్ ప్రాసెస్. ద రీజన్ వై ఐ మేడ్ మీ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అంటే, చిన్నప్పుడు ఏముంటుంది, చదువుకునేటప్పుడు పాఠాల్లో చాలా అద్భుతమైన వ్యక్తులు ఉంటారు. నిజ జీవితంలో ఎమ్మెల్యేస్ని పిలిస్తేనేమో నాకు వీళ్ళు నచ్చేవాళ్ళు కాదు. నాకు కాంట్రాస్ట్ అనిపించింది. నాకు మనకన్నీ ఫ్రీడమ్ స్ట్రగుల్ లీడర్స్ చెప్తారు. సో నాకేమనిపించింది, ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ అదర్స్, హౌ అంటే ఎందుకు సమాజం ఇలా ఉంటుంది, వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు, వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు అనుకునేటప్పటికి నాకు సమాధానం ఏంటి అనిపించింది అంటే, స్టాప్ లుకింగ్ ఎట్ అదర్స్. నువ్వే మారని కాడికి నువ్వు ప్రపంచాన్ని ఏం మారుస్తావు. వాళ్ళు ఎందుకు మారలేదు, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు. ఫస్ట్ నువ్వు మారు. బీ ద చేంజ్ యూ వాంట్ టు బి. వాళ్ళు ఎందుకు డిసిప్లైన్గా లేదంటే, నీకు డిసిప్లైన్ ఉందా నీకు. వాడు ఎందుకు ఇట్లా మాట్లాడంటే నువ్వు అలా మాట్లాడకుండా ఉండగలవు. సో మై ఎంటైర్ గ్రోత్ till 23-24, it was, I stopped looking outside. Non-judgment. Basically, I never judge you. So non-judgmental concept తీసుకొచ్చి I started working out on myself. నేను మర్చిపోయాను వేరే ప్రపంచం. నాకు తెలిసి నాతో సమస్య నాకే. ఇలా చేసుకుంటూ వచ్చినప్పటికి ఫైనల్లీ at one point of time, after a few films, I felt I should extend myself అనిపించింది. I don't know where. I felt good when I spoke about politics. I felt good when I do something for people. That's what catapulted me into politics. So this is where I am, and this is what I want to share. You can ask me what do you feel like. Thank you for the opportunity. I have a question. Generally, most of the politicians today, farmers మీద సమస్యల్ని అంతలా ఎలుగెత్తి చూపాల్సిన అవసరం ఏంటంటే, రోజు అన్నం తినేవాడికి అన్నం పండించేవాడికి కష్టం ఎందుకు చెప్పాలనేది చాలా ఇబ్బందిగా అనిపించిందండి. చాలా ఇబ్బందిగా అనిపించింది. రోజు అన్నం తినే మనకి ఎనీ పొలిటీషియన్, హూఎవర్ ద పాలసీ మేకర్, హూఎవర్ ఇట్ ఈస్, ప్రతిరోజు అన్నం తినేవాడికి ఫార్మర్ బాధని ఏం చెప్తాం? అది నిజంగా అర్థం కాదా, లేదంటే ఈజ్ ఇట్ ఎ డ్రామా దట్ దే ఆర్ ప్లేయింగ్ అనేది ఒకటి ఫస్ట్ క్వశ్చన్ అండి. సరే, సమస్యలు ఉన్నాయి, ఎవరో ఒక నాయకుడు వచ్చి తీర్చాలి, ఎవరో ఒకరు వచ్చి ఏదో చేయాలి. దాని తర్వాత ఈ దిస్ టాపిక్ బికమ్ ఒక దాన్ని ఏమంటారంటే అబ్యూజ్ అనాలా, లేదంటే దిస్ ఇస్ లైక్ మార్కెటింగ్ అయిపోయింది అన్నట్టు. అంటే ప్రతి సమస్య మీద పొలిటీషియన్స్ వచ్చి పొట్లాడడం, లేదంటే సో ఇదేంటంటే ఇలా మా కళ్ళతో మేము కొన్ని గ్రామాల్లో చూసాం. పొలిటికల్ గెయిన్ కాకుండా, అంటే ఓట్ గెయినింగ్ కాకుండా, యాజ్ అ పార్టీ కానీ యాజ్ అ పర్సన్, వీ నో యూ సార్ యాజ్ అ హ్యూమానిటేరియన్, మీరు ఫార్మర్స్కి బిహైండ్ ఏం చేస్తారనేది, ఏం చేయొచ్చు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ బియాండ్ పాలిటిక్స్. వెరీ సింపుల్. అంటే అందరూ మాట్లాడతారు అది అనిపిస్తుంది కదా. బియాండ్ పాలిటిక్స్ వాట్ కే కెన్ డు, వీ కెన్ క్రియేట్ ఎ సోషల్ మూమెంట్. ప్రాబ్లం ఏంటంటే మన ఒక్కళ్ళు లేదు, సెల్ఫ్ అవేర్నెస్ కదా. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఇండివిజువల్. ఇప్పుడు ఈ మూమెంట్ ఉంది అంటే బేసిక్ వీళ్ళకి, నేను చాలా కాలం క్రితం ఐ వాస్ డూయింగ్ ఎ ఫిల్మ్ కాల్ తమ్ముడు. ఇట్ రీచ్డ్ సమ్ పోస్ట్ సక్సెస్ 100 days తర్వాత. I'll give you the relevance why I'm saying it.
స్టార్ట్ చేసిన తర్వాత మేబీ ఇన్స్టెడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ నల్గొండ ఫ్లోరోసిస్ ఇష్యూ. ఫ్లోరోసిస్ ఉండింది. ఐ వాంట్ క్రియేట్ సమ్ క్లీన్ వాటర్ అన్ని పెడదామంటే లోకల్ పొలిటికల్ లీడర్స్ దే డీంట్ లెట్ ఇట్ హ్యాపన్. వాళ్ళందరూ కమ్యూనిస్ట్ లీడర్స్ మళ్ళీ ఎవరు అందరూ వేరే పార్టీకి అందరూ సిపిఐ సిపిఎం మీరు వచ్చి చేసేది ఏంటి మేము చేసుకుంటామని పక్క నుంచి కృష్ణా నది వెళ్తూ ఉంటుంది. కృష్ణా వాటర్ హైదరాబాద్కి వెళ్తుంటుంది కానీ ఫ్యూ కిలోమీటర్స్లో. ఇక్కడేమో ఫ్లోరోసిస్ తోటి అందరూ ఎముకలు వంగిపోయి ఉంటాయి. అలాగే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దెర్ ఇస్ అన్ ఇష్యూ. ప్రాబ్లం ఏమవుతుందంటే పొలిటికల్ విల్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ వెరీ పూర్. నేనేమనుకున్నానంటే ఇప్పుడు వెళ్ళి చేసామనుకో సోషల్ మూవ్మెంట్ చేసినా ఏం చేసినా ఫైనల్ ఇట్ హ్యాస్ టు ల్యాండ్ విత్ ద పొలిటికల్ లీడర్స్. అంటే ఎన్ని దారులు కూర్చొని వెళ్ళి కలిసేది ఫైనల్గా పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్తుంది. ద పొలిటికల్ డెసిషన్ యూ కెన్ క్రియేట్ అ సోషల్ మూవ్మెంట్. ఎ సోషల్ మూవ్మెంట్ హ్యాస్ టు బికమ్ అ పాలసీ. సో ఇఫ్ దట్ ఈస్ ద వే ద ఫైనల్ ల్యాండింగ్ పాయింట్ అంటే స్టార్ట్ ఫ్రమ్ ల్యాండింగ్ పాయింట్. So అందుకని that's what we do. Social movements are needed. It is not just one way. That's what I want to make. అంతేగా? థ్యాంక్ యూ. లైక్ ఎవ్రీవన్ విల్ బి థింకింగ్ అబౌట్ డెవలప్మెంట్. ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా కొత్తగా చేయాలి అని అనుకుంటారు కానీ అది చేసింది ఎంతకాలం ఉండాలి, ఏ సస్టైనబుల్ ఫ్యాక్టర్స్ మీద ఉండాలి అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. లైక్ ఇఫ్ ఇట్ కమ్స్ టు టూరిజం ఆర్ ఎవ్రీథింగ్, ఏ ఇనిషియేషన్ తీసుకున్నా లైక్ వెన్ అ పార్టీ కమ్స్ ఇన్ టు పవర్, వాళ్ళు స్టార్ట్ చేసే ప్రతి దానికి డెవలప్మెంట్ లైక్ ఇంత సర్టన్ టైంకి అని అనుకుంటారు. అండ్ చేసే డెవలప్మెంట్ కూడా ఎన్ని రోజులు ఉంటుంది అండ్ హౌ సస్టైనబుల్ ఇట్ ఇస్ అనే ఫ్యాక్టర్ చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. If I give a present example, like we are having a statue, అదే ఇక్కడ విజయవాడలో కూడా we have a statue కదా, బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ. దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయొచ్చు, టూరిజం జనరేట్ చేయొచ్చు అని చాలా మంది ఆలోచిస్తున్నారు. అండ్ ఇట్ ఇస్ గుడ్ బికాస్ ఫర్ ది డెవలప్మెంట్. కానీ ఆ మెటీరియల్ యూసేజ్, the metal or thing, the heat it produces, because I am an architecture student, sir, so I know how it will affect the environment or ఎన్ని ఏళ్ళు సస్టైన్ అయ్యిద్ది మహా అయితే అని క్యాలిక్యులేషన్స్ చాలా మాకు తెలుస్తుంది యాజ్ స్టూడెంట్స్. కానీ ఎవరైతే అది చేస్తున్నారో ఇట్ కెన్ సస్టైన్ సార్, బట్ అది హీట్ ఎంత ఎఫెక్ట్ చేసిద్దో ఆ ఏరియాలో ఉన్న హీట్ ఇట్ విల్ డెవలప్. Heat because of the material they had used. It can sustain because it is strong metal, everything. It can sustain for maybe 20 years. Make is in the name of development, In the name of the devastation it causes to the environment. Are you ensuring environmental development also? Basically, I'm quite an environmentalist personally. The reason why the reason why I came into politics in Taniki, I want to lead a very Gandhian life long back. To post a few films, I want to lead a very Gandhian life. Vinoba Bhave, Anna Hazare laga, రేలేగావ్ సిద్ధి లాగా అన్నా హజార్ అలాంటి ఒక ఐడియలిస్టిక్ విలేజ్ ఊహించుకుని చేద్దామంటే దట్స్ ద రీజన్ ఐ బాట్ ఎ ఫార్మ్ టు డెవలప్. మనం ఏం ప్రపంచాన్ని మార్చలేకపోయినా ఆల్వేస్ ఐ బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. డూ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ విత్ ఇన్ యువర్ కెపాసిటీ. సో నేను అలా స్టార్ట్ చేసినప్పుడు ఏమనిపించిందంటే నేను అన్ని సెల్ఫ్ సస్టైనింగ్ అన్ని చేశాను, కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను. రోడ్స్, ఎస్సీజెడ్లు స్టార్ట్ చేసేటప్పటికి నేను ఒక్కడిని కూర్చొని ఏం చేయలేకపోయాను. సో ఫైనల్లీ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద పొలిటికల్ ప్లానింగ్. సో మనం ఎన్ని మాట్లాడినా ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఎవరికి కావాలి? మీరు చెప్పింది హౌ డూ యూ క్రియేట్ టూరిజం అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ టు బ్రింగ్ ఇన్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ ఆల్వేస్ టు డూ వాట్ హీ హాస్ డన్ ఫర్ సొసైటీ. ఆ గుర్తు అవసరం, బట్ కెన్ వీ డూ ఇట్ without damaging the environment? That's your point you want to make. But ఆ విల్ ఎవరికి వస్తుంది? పొలిటికల్ లీడర్స్గా రావాలి. ఇట్ ఈస్ నెవర్ వన్ వే, ఇట్ ఈస్ ఆల్వేస్ మల్టిపుల్ వేస్ ఆర్ టూ వేస్ మనకున్న సొసైటీలో. నేనేం పెట్టుకున్నానంటే దట్స్ వై మేడ్ ఇట్ ఎ పాయింట్ టు ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ యూత్ ఇన్ అ పొలిటికల్ సిస్టమ్. వై ఐ టుక్ 10 years అంటే నాకు ఈ కన్సర్న్ ఉంది నాకు. సో ఒక మార్పు రావాలంటే ఇట్ ఈస్ నాట్ వన్ సైడెడ్. ఈవెన్ ఫర్ యూ the problem is a lot of contemporary youth ఏం చేస్తారంటే we don't want to vote అనుకుంటారు because of anger. No one understands me. I want to be away from the system. I hate this అని చెప్పి either nota max, if you stretch yourself you go to nota to tell your point of view. People are so thick-skinned in politics, they don't give a time. Nota కింద ఓట్లు వచ్చినాయి. Finally all your effort, all your anger, you know how it will be understood. Simple statement, nota కింద వచ్చినాయి అంత మించి ఇంకేం వెళ్దాం. But the thought behind that nota, if you go deeper into it, the moment you transform them, that is a lethal force for any kind of change. If I want to
హెడ్ గవర్నమెంట్ నేను చాలా కాన్షియస్తో ఉంటాను. నేను చేసినా కానీ ఎలా ఉంటుందంటే అన్లెస్ ఇట్ బికమ్స్ ఎ సోషల్ మూవ్మెంట్, ఫైనల్లీ యూ నో హౌ పీపుల్ విల్ లిసన్, పొలిటికల్ లీడర్స్ విల్ లిసన్. ఇఫ్ యూ డూ దిస్ వే ఐ వోంట్ గెట్ ఓట్ అనే భయం ఉంటే తప్ప ఇలాంటి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యూరోపియన్ కంట్రీస్ there is I think German, I think Green Party ఉంటుంది. They're very clear about laws. So I met in US వెళ్ళాను. యూఎస్కి వెళ్తే I visited a nuclear plant. సో న్యూక్లియర్ ప్లాంట్కి వెళ్ళి మాట్లాడితే I met one of local congressmen. వెళ్తే అతను చెప్పింది ఏంటంటే నాషు అనే స్టేట్లో అని చెప్పింది ఏంటంటే దెన్ హీ వాస్ వెరీ ప్యాషనెట్లీ టాకింగ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్, అంటే ఈ న్యూక్లియర్ ఇది మాట్లాడుతూ ఉంటే హౌ హీ వాస్ షేరింగ్ హిస్ ఎక్స్పీరియన్స్ జర్మన్. దే బికేమ్ ఆల్మోస్ట్ ఒక కార్బన్ ఫ్రీ ఏమంటారు, ఎస్పెషల్ పవర్ ఏమో మళ్ళీ కోల్ జనరేటెడ్ కాదు. సో అలాగే ఎన్విరాన్మెంట్ మన ఎలా చేశారో, హౌ దే మేడ్ ఇట్ ఫ్రీ దెమ్స్ ఫాసిల్ ఫ్రీ ఎలా చేశారని మాట్లాడుతూ ఉంటే దట్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను యూఎస్కి వెళ్తే సో ద ప్రాబ్లమ్, కోర్ ప్రాబ్లమ్ లైస్ ఇన్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అంటే టు దిస్ ఎక్స్టెంట్. ఆ కోర్ ప్రాబ్లమ్ ఏముంటుందంటే దట్స్ వాట్ ఐ హ్యాడ్ యూజ్డ్ ఇన్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్. యూ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ స్టాచ్యూ విచ్ ఇస్ ఎమిటింగ్ హిట్. Even you don't know how much damage we are doing, even wearing a simple dress. మన సౌకర్యం వెనక చాలా హింసే ఉంటుంది, అంటే చాలా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఉంటుంది. ఈవెన్ ఫర్ సింపుల్ మన అందరూ కూర్చోడానికి లైట్లు, ఈ సిమెంట్, యాస్బెస్టస్, నాట్ నెసెసరీ స్టాచ్యూ ఆఫ్ దట్ సైజ్, ఈవెన్ విత్ ఇన్ సింపుల్ డే టు డే లివింగ్. సో వీ హ్యావ్ టు కమ్ టు ఎ కన్క్లూజన్ హౌ టు మినిమైజ్ ఇట్. గ్రేటా థున్బర్గర్ ఒక అమ్మాయి ఉంటుంది, హౌ షీ గేవ్ ఎ లెక్చర్ ఇన్ ఎన్విరాన్మెంట్. మీ పాలిటీషియన్స్ పార్టీ చేసేస్తున్నారని వరల్డ్ ఈ ఎన్విరాన్మెంటల్ డే రోజు యుఎన్ఓలో మాట్లాడింది. షీ గోస్ ఇన్, షీ యూజెస్ సర్టన్ థింగ్స్. పుతిన్ ప్రెసిడెంట్ ఏమన్నా అంటే మనం ఒక వయసు వచ్చినప్పుడు కొన్ని ఇక్కడే చూస్తాం. నాకు అంత పిచ్చే యాంగిల్ ఉండేది. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద డిస్ట్రక్షన్. ఈవెన్ ఎ సింపుల్ మైక్ యూఆర్ హోల్డింగ్, ఎ సింపుల్ వాచ్ ఐమ్ వేరింగ్, వీఆర్ ఆల్ కాజింగ్ ద డిస్ట్రక్షన్. సో ఐ ట్రై టు అన్డూ ఇట్, దెన్ ఐ రియలైజ్ వీ కెనాట్. ద ఓన్లీ థింగ్ ఈస్ కొంచెం తగ్గించుకోగలం తప్ప eventual doom అయితే ఉన్నది. సో వీ హ్యావ్ టు గో బ్యాక్ వెరీ ఓల్డ్ వేస్, వెరీ ఏన్షియంట్ ఇండియన్ విజ్డమ్కి వెళ్ళినా ఇమాజిన్ ఎంటైర్ ఇండియా ఆల్సో కెన్ బికమ్ లైక్ దట్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వుడ్ ఇట్ బికమ్. సో ఇది ఏమైపోతుందంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే సమ్వేర్ టోన్ ఇట్ డౌన్, వీ కెన్ ఓన్లీ టోన్ ఇట్ డౌన్. సో హౌ మచ్ ప్రెషర్ వీ కెన్ పుట్ టు చేంజ్ ఎ పాలసీ, హౌ మచ్ ఎడ్యుకేటింగ్ పీపుల్, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ద కీ ఫర్ దట్. దట్స్ వేర్ మై ఎన్విరాన్మెంటల్ పాలసీ ఇస్ పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. యూ నీడ్ ఇట్, బట్ మొత్తానికి తీయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గో త్రూ వెరీ స్ట్రేంజ్ సిచ్యువేషన్, ఆక్వా పొల్యూషన్. మీరు వెళ్తే భరించలేము అక్కడ వాసన, ఫుల్ విత్ కెమికల్స్. బట్ దట్ గివ్స్ జనరేషన్ లాట్ ఆఫ్ ఇన్కమ్. పిల్లలు చదువుకోవడానికి దగ్గర నుంచి కానీ సస్టైన్ చేస్తాం. అందుకే రెండు ముడిపడిపోయినాయి, డిస్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ సస్టైనెన్స్ రెండు ముడిపడిపోయినాయి. సో ఇది ఎలా తీసుకురావాలి అనేది entire world leaders are cracking their heads. They are not able to do it. So somewhere, నేనేమనుకుంది ఎక్కడో start with a very simple beginning. As you said, imagine if I would be, or we would be heading government, I would take opinions from individuals like you, who has an expertise. You try to understand. Maybe ఇదే స్టాచ్యూ ఈ మెటల్తో కాకుండా maybe what are the other, we'll find an alternate ways and try to bring it down. That's the approach which I do in politics. సార్, నా పేరు సాయినందన్. నేషనల్ యూత్ డే రోజు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే 10 years క్రితం మీరు నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మామూలుగా మీరు మూవీస్లో ఒక మంచి మెసేజ్ పెడతారు సార్. అంటే ఒక మంచి ఇలా ఉండాలి, సొసైటీకి ఏమైనా చేయాలనేది పెడతారు. కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, చాలా బిలో మిడిల్ క్లాస్ సార్ మాది, రైతు కుటుంబం నుంచి వచ్చాను. అంటే మీ మూవీస్ కానీ మీ స్పీచ్ కానీ పొలిటికల్గా మీరు ఏదైనా చేయాలి సొసైటీకి అనే మాటలు నాలో చాలా బాగా పాతుకుపోయినాయి సార్. నేను మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నా చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యి సొసైటీకి ఏదైనా చేయాలి. ఇప్పటివరకు అన్నయ్య నేను 1000+ మెంబర్స్తో బ్లడ్ డొనేషన్స్ చేయించాను. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వారికి మనం బ్లడ్ డొనేషన్ పంపించడం కానీ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అన్నయ్య. అలాగే కోవిడ్ టైంలో డైలీ 60 days ఫుడ్ డొనేషన్స్ కానీ ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి మన చేతోడుగా ఉండాలి. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే ఇవన్నీ చేయగలిగాము. అలాగే యూత్ అనేవారు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి. అది ఏ నినాదం అయితే మీద ఉందో ఆ నినాదం చాలామందిలో పాతుకుపోయి ఈరోజు
గ్రామ స్థాయిలో వారికి చాలా అందుబాటులో ఉంటున్నారు. ఆపదలో ఉన్న వారికి కానీ ఏదైనా దానికి చాలా అందుబాటులో ఉంటున్నారు. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ 10 సంవత్సరాలు మీరు పార్టీ పెట్టి ఎంతోమంది యువతకి అంటే బిలో మిడిల్ క్లాస్ కానీ ఏవైనా పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు రాజకీయం చేయగలుగుతున్నారంటే మీ వల్ల అన్నయ్య. చాలా ఈ నేషనల్ యూత్ డే రోజు ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను అన్నయ్య. నేను ముఖ్యంగా దేని గురించి మాట్లాడదాం అనుకున్నా అంటే నేను మెడికల్ స్టూడెంట్, మెడికల్ ప్రొఫెషన్ నుంచి. ఆరోగ్యశ్రీ అనేది అటు హాస్పిటల్ వారికి కానీ ఇటు రోగికి కానీ ఇటు ఉపయోగం లేకుండా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే గవర్నమెంట్ వైపు నుంచి ప్యాకేజ్ అనేది తక్కువ వస్తుంది ఒక ట్రీట్ చేయడానికి. అలాగే రోగికి సరైన వైద్యం అందదు. ఒక ట్రీట్మెంట్ చేయాలి అంటే ఒక 50,000 అవుతుంటే ప్రభుత్వం దానికి 30,000 ఇస్తుంది. దాంట్లోనే సరిపెట్టేసి రోగికి వైద్యం అనేది చేస్తున్నారు. దానివల్ల ఆ రోగికి సరిగా అది నయం కాక మళ్ళీ అది రిపీట్ అయ్యి ఇలా కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండే విధంగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన ఉన్నాయి. ఇది ఎలా అయిపోతుందంటే భారం అయిపోతుంది. వైద్యంగా ఒక మనిషి నష్టపోతున్నాడు అంటే వైద్యంగానే ఎక్కువ నష్టపోతారు. సరిపోవట్లేదు కదా బేసిక్గా. అంటే అది ఒక అన్నప్పుడు సక్సెస్ అయినట్టు ఉంది కదా అన్నయ్య, కానీ ఇప్పుడు అలా సక్సెస్గా లేదు. అది చాలా బడిన అయిపోతుంది ఒక ఫ్యామిలీకి. అంటే ఇప్పుడు వెరీ సూన్ యూల్ హియర్ బెటర్ ఆలోచిస్తున్నాం. అది ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ వచ్చినాయి అన్నప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ మనం ఎలాగైతే బేసిక్గా మన హెల్త్ మన యూకే లాగా ఉండాలి హెల్త్ పాలసీ. అట్లా అదే బడ్జెట్ అవుతానే దీనికి కూడా. ప్రాబ్లం ఏమవుతుందంటే మన అన్ని ప్రైవేటైజ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేసాం. చాలా విల్ఫుల్గా గవర్నమెంట్ హాస్పిటల్ని చంపేసాం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్. తమిళనాడులో చంపలా. తమిళనాడులో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎక్కువ, ప్రతి దాంట్లో ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు. ఇది మన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు, ప్రాపర్ ఎంబీబీఎస్ డాక్టర్. అలాగే మనకన్నా బెటర్ హెల్త్ కేర్ ఉంటుంది. మీరు చెప్పిందంటే హెల్త్ కేర్ దట్స్ వాట్ వీఆర్ థింకింగ్. మీరు చెప్పింది ఆ దృష్టిలో వెళ్తున్నాం. అండ్ ఐ అగ్రీ విత్ యూ. మనకి ఎలా అయితే మన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చాలా సక్సెస్ అయిందనే ఇప్పుడు మా ఊర్లో కూడా ఒక అతను మన పార్టీ యాక్టివ్ పర్సన్కి అది చాలా వ్యాలిడ్ అయింది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేయాలి, అది చేస్తే చాలా ఇప్పుడు నార్మల్గా కట్టుకుంటారు. ఒక ఫ్యామిలీకి వచ్చి 20,000 అలా 1 ఇయర్కి వచ్చి. ఇంకా గ్రూప్స్ తీసుకుంటే చాలా తక్కువలో వస్తుంది. గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కట్టేది ఏదో ఇలాగే దీన్ని డైవర్ట్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నయ్య. చాలా థ్యాంక్ యూ అన్నయ్య, లవ్ యూ అన్నయ్య. ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్. నేను ఈరోజు మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉంది. అందరూ యూత్ ఎవరైతే మీ ఇన్స్పైర్ అయ్యి మీ కోసం వచ్చారో వాళ్ళందరి తరపున నేను చెప్తున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను చిన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో డాక్టర్ని సార్. ఇక్కడ మధురా నగర్, విజయవాడ. పరిస్థితి ఎలా ఉందంటే సార్, మనకి హాస్పిటల్స్ ఉంటాయి, అందులో ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు. మనకి మెడిసిన్స్ పంపిస్తున్నారు, అవి పొటెన్షియల్ సరిగ్గా లేవు సార్. మరి ఫ్రీగా ఇస్తున్నందుకు పొటెన్షియాలిటీ సరిపోవట్లేదో, మెడికల్ షాప్స్లో కాస్ట్ ఎక్కువ అని చెప్పి ఇక్కడికి వస్తారు, కాకపోతే పొటెన్షియాలిటీ తగ్గిపోయింది. అండ్ మా దగ్గర ఉండడానికి 4-5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్, కానీ అంతా ఒక డాక్టరే చూసుకోవాలి. వచ్చేది కూడా చాలా తక్కువ మంది వస్తారు. డమ్మీస్ రాయడానికి దానికి ఉపయోగించుకుంటున్నారు, కానీ మా యొక్క స్కిల్ డమ్మీస్ ఊరికే ఫైల్స్ 100 పేషెంట్లు వస్తే తప్ప ఆ పిహెచ్సి నడవదని చెప్పి 10 మంది వస్తే 50 మంది వచ్చినట్టు రాపిచ్చి మా స్కిల్ అంతా అలా డమ్మీస్ నింపడానికే ఇదైపోతే దాని బదులు ఇంకా వేరే చోట అవసరంలో ఉన్న వాళ్ళకి మేము సాయం పడగలమని నా ఆలోచన. అంటే మేమందరం ఆలోచిస్తుంది ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హెల్త్ కేర్ని చంపేశారు. గవర్నమెంట్ హెల్త్ కేర్ని అది ఒక టు ఎంకరేజ్ ప్రైవేట్ హెల్త్ కేర్ వెరీ మెథాడికలీ దే డిస్ట్రాయింగ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ విచ్ ఇస్ సపోజ్ టు బి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. మీరు అన్నారు చూసారా ఇది పొటెన్సీ తగ్గిందని. ఈచ్ కంట్రీ హ్యాస్ అ పొటెన్సీ డిఫరెన్స్. ఒకసారి హెడేక్ ఏదైనా వస్తుంటే దే ట్రై టు గివ్ మీ జర్మన్ అయితే మోర్ పొటెన్సీ ఉంటుంది, ఇండియాకి రాగానే పొటెన్సీ తగ్గిపోతూ ఉంటుంది. మీరు చెప్పింది ఇట్ ఇస్ అ లిటిల్ స్కామ్. అది ఇక్కడెక్కడ మన ఈ జీడిమెట్ల ఇలాంటి చోట్ల ఏంటంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి ఏదో ఒక పిచ్చి ఫామ్లో ఒకటి చేసి పొటెన్సీ లేని పెట్టి ఇది నాకు అందరూ రెగ్యులర్ చెప్తూ ఉంటారు ఈ పట్ల. అది సో హౌ డు వి సాల్వ్ ఇట్? అదే కదా ఇష్యూ. అంటే మీలాంటి అదే నాకు అనిపిస్తుంది. వాట్ ఇస్ యువర్ ఏజ్? 28. ఎంతకాలం పట్టింది చదువుకోవడానికి మీకు? 23 వరకు. సో లాస్ట్ 5 years యూ బీన్ ప్రాక్టీసింగ్. 5 yearsలో దే డిస్కరేజింగ్ పీపుల్ టు లీవ్ గవర్నమెంట్ జాబ్. నా కన్సర్న్ ఏముందంటే ప్రైమరీలీ హెల్త్ కేర్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్, షుడ్ బి బ్రాట్ బ్యాక్ టు అండర్ గవర్నమెంట్. అందుకే నేను చాలాసార్లు స్పీచెస్లో మాట్లాడుతుంటే ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్. అందుకని ఏంటి అంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఎస్ అ మూమెంట్. అంటే ఒక పొలిటికల్ పార్టీ బై మై సెల్ఫ్ పర్సనల్లీ ఐఎమ్ కమిటెడ్ ఫర్ టు మేక్ షూర్. మీరు ఇంత కష్టపడి చదివారు కదా, మీ పొటెన్షియల్ చంపేస్తారు.
కాన్స్టెంట్ అలా కూర్చొని మేబీ ఇఫ్ దే వుడ్ గివెన్ యూ సమ్ ట్రస్ట్ బెటర్ సిచ్యువేషన్ మేబీ యుడ్ ఎక్సెల్ మోర్. చంపేస్తాను అందరూ. సో మాకేముందంటే ఇట్లాంటి ఇష్యూస్ బయటికి తీసుకురావాలి. సో వీ హ్యావ్ డెఫినెట్లీ నాకు ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు ఓవర్ ప్రామిస్ ఆర్ సంథింగ్. సో ప్రాక్టికల్ వాట్ ఐ కెన్ సే ఇస్, ఇది నేను నా ఫస్ట్ మీటింగ్ కాదు, ఎస్పెషల్లీ డాక్టర్స్ కాకినాడ ఒకసారి చేశాను లాంగ్ బై 2018 ఇప్పుడు చేస్తే ఐ కుడ్ సీ దట్ ప్రైమరీ హెల్త్ కేర్లో మనం ఎక్విప్మెంట్ తెప్పించుకుంటాం. యూనో కోవిడ్ వచ్చినప్పుడు ఎంత కోవిడ్ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసుకుంటాం, అన్ని ప్యాకులు కూడా ఓపెన్ చేయలేదు ఇంకా ఎన్ఆర్ఐ మెడికల్కి. అందుకే ఓపెన్ చేయని బాక్స్ ఉన్నాయని చెప్తూ ఉంటాను నాకు. ఇదేమైపోయిందంటే వాళ్ళకి అకౌంటబిలిటీ పట్టుకొచ్చే మెకానిజం లేదు. యూనో వాట్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ వాట్ వీ హ్యావ్ కిల్డ్ సిస్టమ్స్. వ్యవస్థల్ని చాలా మెథాడికల్గా చంపేసుకుంటూ వస్తున్నాం. సో నా విషయం నా కమిట్మెంట్ ఏంటంటే టు రివైవ్ ద సిస్టమ్స్. హెల్త్ డిపార్ట్మెంటు వాళ్ళు ఎలా పనిచేయాలో ఏ ప్రైవేట్ ఇంటర్వెన్షన్ లేకుండా, పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఉంటే యూ నీడ్ అ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ విల్ టు లెట్ థింగ్స్ టు హ్యాపెన్ యాజ్ దే సపోజ్ టు బి. సో దట్స్ వాట్ ఐల్ టేక్ యువర్ పాయింట్ ఇంటు కన్సిడరేషన్. సార్, నా పేరు నాగరాజు ధర్మడుగు. మన ఎజెండాలో ఒక 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని చెప్పేస్తున్నారంట యూత్కి, ఏదంటే బిజినెస్ కానీ ఏదైనా అంటే స్టార్ట్అప్స్ టైప్ ఆఫ్లో పెట్టుకోవడానికి. అది పెట్టుకున్నప్పుడు దాంట్లో మానిటరింగ్ ఎంతవరకు చేయడానికి అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్స్లో ఇస్తూ ఉన్నారు, కాపు నేస్తం కావచ్చు, సంథింగ్ ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా అంటే టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చారు, కొన్ని గవర్నమెంట్స్లో ఇచ్చారనమాట వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు అని చెప్పేసి. వాటి ద్వారా ఏంటంటే వాళ్ళు చేసిన వర్క్ చేసింది ఏమీ లేదనమాట, రిజల్ట్ అయితే ఏం లేదు. స్టార్ట్అప్స్ పెట్టుకుంది లేదు. మన దగ్గర నుంచి 10 లక్షలు ఇస్తామంటారు కదా, దాని నుంచి ఏ టైప్ ఆఫ్ అంటే ఐ మీన్ ఎలాగా చేయడానికి ఎటువంటి పాయింట్స్ తీసుకుంటారు, దాన్ని మళ్ళీ ఏమైనా మానిటరింగ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఆ డబ్బులు చేసి గమ్ముగా ఉంటారా ఏంటి అని చెప్పేసి. అలానే ఇంకోటి ఏంటంటే అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల బెనిఫిట్ చాలా ఉంటాయి అనమాట. బెనిఫిట్స్ చాలా ఉంటాయి ప్రైవేటైజేషన్ చేయడం వల్ల. ఏ ప్రైవేటైజేషన్? అన్ని మానిటరింగ్ ఉంటుంది ఫస్ట్ దానికి. ఇట్స్ నాట్ జస్ట్ నా జేబులో డబ్బులు ఇస్తే నేను మానిటర్ చేస్తాను లేదు నాకు తెలియదు, కానీ వెన్ యూఆర్ గివింగ్ ఫ్రమ్ ద స్టేట్ ఎక్స్చెకర్ there are enough government bodies which would monitor and regulate. The first question. The second question, privatization. See, privatization is a very, you have to apply, and competitive. Singapore undanko, sit. Singapore undanko, Singapore has got a, governments are very strong there. At the same time, privatization also coexists. So our kind of systems, but all, it is not something is bad, something is not right. The privatization is not wrong, but how do you apply it? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది విశాఖలో. అది మినీరత్న కంపెనీ. దట్ మీన్స్ ఇట్ ఈస్ అ గుడ్ ప్రాఫిటబుల్ ఓరియంటెడ్ కంపెనీ. ఇసుకని తీసేసేది, తవ్వేసేది. బోట్లు వెళ్ళి షిప్లో వచ్చేకి రావడానికి అనుకూలంగా మట్టిని అడ్డుపడకుండా ఇసుక మేటలు లేకుండా ఇసుక మేటలు తీసేది. చాలా బిజినెస్ ఉంటుంది దానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంటెడ్ టు ప్రైవేటైజ్ దట్ పార్ట్. ఇట్స్ గవర్నమెంట్ కంపెనీ. So this is where me being in politics, I could raise my voice with all my, na voice reach in the center ki, they had stopped it. It depends on how well you present the case. Enduku idi privatize cheyakodadu, idi enduku ani chepte matuku there are, and we have to put a political pressure for it. సో రెండు చేయొచ్చు. అంతేకాని మనం ఏది కూడా ఒకటే కూర్చోబెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ రాజ్యం ఉండేది మనకి 70s 80s అంతా. ఎందుకు ఆర్థిక సంస్కరణ ద్వారా అంత పెరిగిందంటానికి, ఇఫ్ యూ ఫాలో నాని పాల్కి వాళ్ళ హిస్ ఎంటైర్ కంప్లైంట్స్ ఆర్ అబౌట్ గవర్నమెంట్ కంట్రోల్స్. టూ మచ్ ఆఫ్ పబ్లిక్ అంటే మేబీ ఎన్ ఎమినెంట్ ఇండివిజువల్, కేపబుల్ ఇండివిజువల్, నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఆన్ హిస్ ఓన్, బీయింగ్ ఆన్ బికాస్ హీస్ అ ప్రైవేట్ పర్సన్. ఇన్వెన్షన్ కానీ ఇన్నోవేషన్ కానీ ఉండేది కదా. సో ప్రైవేటైజేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ ఇండివిజువల్ గ్రోత్. So you should have a strike a balance for it. పంచుకుంటే ఏదైనా సాధిస్తారని చెప్పి, కానీ మచిలీపట్నం మంగినపూడి బీచ్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు. పక్కనున్న గవర్నమెంట్ రిసార్ట్స్ పర్ పర్సన్ లైక్ ఒక మహిళకి 100 రూపాయలు ఛార్జ్ చేసి డబ్బులు వాష్రూమ్కి వెళ్ళనిస్తున్నారు. మన సారా యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే ఏ హోటల్లోకైనా ఫ్రీగా వాష్రూమ్స్కి వెళ్ళే ఫెసిలిటీ ఉంది. కానీ ఒక రోజుకి 100 మంది వెళ్ళే ఒక టూరిస్ట్ ప్లేస్లో బేసిక్ ఎమ్యూనిటీస్ అనేవి లేవు. వాష్రూమ్స్ యూజ్ చేసుకునే పొజిషన్లో లేవు. అక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ మేము 10 మంది యువత కలిసి వెళ్ళి గత 1 సంవత్సరం 2 నెలల నుంచి ఈ విషయం మీద పోరాడాం. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి మేము తిరిగాం, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అలాగే మచిలీపట్నం కలెక్టర్ ఆఫీసులకి తిరిగాం. ఎక్కడా మాకు గౌరవం ఇవ్వలేదు, అలాగే మా ప్రాబ్లమ్ని కూడా పట్టించుకోలేదు. మేము స్పందనలో కూడా కేసు రిజిస్టర్ చేసాం. మేము ఐటీ ఎంప్లాయీస్ సార్, మేము చదువుకుంటూ ఐటీలో జాబులు చేసుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎందుకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సపోర్టు అందడం లేదు.
మీరు చెప్పారు యువత ఏదైనా సాధించగలరని. ఈ స్టేట్మెంట్ మీరు ఎలా జస్టిఫై చేస్తారు? చేయగలను కాబట్టి నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను చెప్తాను. అంటే మా సాయి శక్తిలో మేము అన్ని ప్రయత్నాలు మీ సాయి చేసాం. శక్తిలో దట్ ఈస్ యువర్ లిమిటేషన్. వెరీ సింపుల్. I'll tell you one example. You know Dasharath Manji? You know the name Dasharath Manji? He's from Bihar. His wife died. ఎందుకంటే తను కూర్చోబెట్టి తనున్న మీ విలేజ్కి నుంచి పక్క హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి హీ హాస్ టు గో అరౌండ్ ద స్మాల్ హిలాక్, వచ్చినపాటి కొండ దాటుకుని వెళ్తే భార్యకి బాగాలేకపోతే చచ్చిపోయింది భార్య. అదే కొండ నుంచి దారి ఉంటే హీ కూడా సేవ్డ్ హిస్ వైఫ్. సో ఏం చేశాడు? ఖననం చేశాడు భార్యని. ఓ సుత్తి చిన్న ఇంత ఇంత ఇది ఉల్లి పట్టుకొచ్చి కొడతామని స్టార్ట్ చేశాడు. They laughed at him. He was like, people started joking about him. Gone mad, Dasharath has gone mad. 1 year చేశాడు. ఏం అవ్వాలా, చిన్న ముక్క వెళ్ళింది. He went on. After some time, పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఏదో హెల్ప్ చేశాడు. పశువులు గొర్రెలు దొరికినాడు, పశువులు దొరికి వాళ్ళకి మధ్యలో వచ్చి కొట్టేవాడు. అలా చేసేటప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ దే బ్రోక్ ఇట్, హాఫ్ అయింది. దెన్ ఎంటైర్ విలేజ్ కేమ్, దే మేడ్ ద వే. అండ్ ఈజ్ ఎ పద్మావాడి. తలుచుకుంటే అంటే ఎందుకు అనిపిస్తున్నానంటే పట్టకూడదు, పడితే విడకూడదు. మీరు ఇక్కడ దాకా వెళ్ళారు, బట్ యూ హ్యావ్ టు కమ్ విత్ అన్ ఇన్నోవేటివ్ సొల్యూషన్. ఆ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఇప్పుడు నేనున్నాను అనుకో. సో దీస్ గైస్ సెడ్ యూఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ టు తెలంగాణ స్టేట్. మన తెలంగాణ నుంచి నువ్వు అందరిలో అడుగు పెట్టకూడదు. నాకు హార్డ్షిప్ ఇచ్చారు. నా సింపుల్ ఆర్గ్యుమెంట్ అంటే దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా. నువ్వు ఎవరు రావడానికి నాకు హూ ద హెల్ ఆర్ యూ? పోలీసు వచ్చారు, నువ్వు వెళ్ళకూడదంటారు, బెదిరిస్తారు. దట్స్ మై ఫండమెంటల్ రైట్. హూ ద హెల్ ఆర్ యూ? ఐ ఎక్సర్సైజ్ మై రైట్. సో యూ డీంట్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ ఎనఫ్. నీ కోపం రావాలి కదా, దట్స్ మై ఫండమెంటల్ రైట్ కదా. మీరు ఒక్కరు స్టార్ట్ చేసిన 10 మంది ఆగిచ్చేసి ఇలా లేచారు, తారాజులు అయిపోయింది. అక్కడ ఆగకూడదు. ఇంతమంది వచ్చే బీచ్లో నేను ఇంత ఖర్చు పెడతాను, ఫండమెంటల్ రైట్. మీరేం చేయాలి? కూర్చోబెట్టి ప్రతిరోజు ఇఫ్ యూఆర్ కాలేజ్ స్టూడెంట్ వాట్ ఐ వుడ్ డూ ఇస్ ఎవ్రీ ఈవినింగ్ ఐ వుడ్ గో గ్యాదర్ అప్, కమ్యూనికేట్ టు పీపుల్. ఐ మేడ్ అన్ ఎఫర్ట్ టు రీచ్ అవుట్ టు యూ టుడే. దట్స్ వై దిస్ ప్రాబ్లమ్ కుడ్ కమ్ టు మీ. సేమ్ వే యూ షుడ్ గో అవుట్ అండ్ రీచ్. పీపుల్ విల్ లాఫ్ ఎట్ యూ. People won't understand you. Your classmates will crack jokes on you. చాలా జోక్స్ చేస్తారు. బట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దట్. అన్నీ దాటితే తప్ప మనం ఏం పని చేయలేం. స్పందనకి ఇచ్చాం, అధికారులు అంత అద్భుతంగా ఉంటే ప్రపంచం దేశం అనేది ఎలా ఉంటుంది? పని చేయించాలి కదా అంటారు. ఇప్పుడు నన్ను ఏమన్నారు, నువ్వు ఓడిపోయి పారిపోతూ ఉంటావు. ఐ సెడ్ హియర్ ఈవెన్ నౌ ఐమ్ గోయింగ్ త్రూ ఐమ్ బట్ ఆఫ్ జోక్స్, ఐ నో దట్. బట్ అందులో ఎలిమెంట్స్ ఒక ఎలిమెంట్ నేచర్ ఉంటుంది. మీరు దారి దోపిడీలు చేసి మీరు కరప్షన్ చేసి మీకే అంత మొండితనం ఉంటే ఏమి చేయడం నాకు ఎంత మొండితనం ఉండాలి? ఆ పిచ్చి మనకు ఉండదు. మీరేం చేయాలి? ఇది నా హక్కు కదా, నేను ఎందుకు చేయను? నాకు వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. నువ్వేం చెప్పాలి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి? నువ్వు ఐఏఎస్ చదువుకున్నావు కదా, యూ హ్యావ్ కిడ్స్, యూ హ్యావ్ సిస్టర్స్, యూ హ్యావ్ మదర్. మగాళ్ళైతే వెళ్తారు, నేను ఒక ఆడపిల్లకి నేను ఎక్కడికి వెళ్ళాలి? నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? మీరు మీ బాధ్యత కనీసం మీరు ఇవి కూడా నిర్వర్తించలేరు. మీరు కలా మాట్లాడతారు, ఒకసారి అంటారు, 2 సార్లు అంటారు, పట్టించుకొని అంటారు. Go to superintendent, go to some other guy, go to MLA. I tell you what happens. Never undermine yourself. ఇప్పుడు మాంజీ కథ ఎలా ఉంటుందో, దశరథ్ మాంజీ కథ ఎలా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ వనజీవి రామయ్య. వనజీవి రామయ్య ఈజ్ అ సింపుల్ డైలీ లేబరర్. మొక్కలంటే పిచ్చి, ఏం చేయాలి తెలియదు. రోజు పని చేసుకుంటూ మొక్కలు కొట్టేస్తుంటే అది బాధ వచ్చినట్టు దానికి. ఐ స్పోక్ టు హిమ్. చిన్న బుట్టలో తట్లో ఇంత పెద్ద సైకిల్ వేసుకొని తట్లో మొక్కలు పెట్టుకొని వేసుకుంటే వెళ్ళాడు. ఎవరు మాటలు గుర్తించలేదు అతను. పిచ్చోడు అనుకున్నారు ముందు. చేసుకుంటే వెళ్ళిపోయాడు. వన్ డే హీ క్రియేటెడ్ గ్రేట్ సోషల్ ఫారెస్ట్ అరౌండ్ హిస్ ప్లేస్, అరౌండ్ ఖమ్మం. హీ బికేమ్ ఎన్ ఇన్స్పిరేషన్. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను వచ్చి మాట్లాడుతాను అతను ఊహించాడు కదా. గవర్నమెంట్ ఒకటి పట్టుకుంటుందని ఊహించాడు కదా, గుర్తిస్తాను ఊహించాడు కదా. యువర్ కమిట్మెంట్ ఫర్ ద కాజ్ యూ బిలీవ్ ఇన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. భీమ్లా నాయకులు ఒక పాట పాడాడు, ఆయన పేరు పెంచుకొని ముగ్గులే. ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉండదు. అదేంటి ఇన్స్ట్రుమెంట్ అది? ముగ్గులయ్య గారిది. అదేంటంటే ఆయన ఒకటికి తెలుసు, ఇంకా ఇట్స్ డైయింగ్ ఆర్ట్. ఆయన తప్పనేంటి? అతనికి పవన్ కళ్యాణ్ ఎవడో తెలియదు, నేను తెలియదు ఎవడో అతనికి. నువ్వు హీరో ఉంటుంది కదా. సమ్ గై రోట్ స్టూడెంట్, పిహెచ్డి స్టూడెంట్, హీ డిడ్ పిహెచ్డి ఆన్ హిమ్, డాక్టరేట్ చేశాడు. ఒక డైయింగ్ ఆర్ట్ని బతికిస్తున్నాడు అతను, ఒక డైయింగ్ ఆర్ట్ని.
అతని దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని అన్ని మాట్లాడి అన్ని తీసుకుంటే దట్ రిచ్ టు మీ. అది ఎవరో ఇన్స్ట్రుమెంట్ వాయిస్ అంటే చాలా బాగుంది, ఇలా పెడదాం అంటే ఒక్కడు ప్యాషనేట్గా ఉంటే బికాస్ ఆఫ్ నేను పట్టుకున్నాను కాబట్టి. సి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. అతను ఏమంటాడు, నాకు అడుగు, నేను నా డబ్బులు లేవు, ఇల్లు లేదు, ఏం లేదు, కానీ వాట్ ఈస్ యువర్ ప్యాషన్ అంటే మై ప్యాషన్ ఇస్ టు స్ప్రెడ్ దిస్ ఆర్ట్, అంతే. ఇది డయింగ్ ఆర్ట్. ఇల్లు లేదు, ఏమీ లేదు, ఆ చిన్న ఇబ్బందుల్లో ఉంటాడు. ఆ ప్యాషన్ వదలకపోతే ఇట్ రీచ్డ్ అవుట్ టు నెక్స్ట్ టు వై టు సే దెన్ ఇట్ వెంట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు కోట్ చేస్తున్నాడు, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్ డోంట్ స్టాప్ ఇట్. ఇఫ్ యూ గెట్ టైర్డ్ టేక్ ఎ రెస్ట్, again pursue it. You create a movement. You know Rosa Parks, civil liberties movement. You know how entire Martin Luther King, Black Lives Matter, ఇప్పుడు దాకా వచ్చింది 1967. It's one girl who initiated that movement. అలబామా అనుకోండి, యుఎస్లో వైట్స్కి బ్లాక్స్కి సీట్లు ఒకటే బస్సు, నల్ల జాతీయులు వెనకాల కూర్చోవాలి, ఫ్రంట్ వీళ్ళేమో ముందు కూర్చోవాలి. ఎనీ బ్లాక్ పర్సన్ షుడ్ గో బ్యాక్ అండ్ సెడ్. ఆ అమ్మాయికి విసుగు వచ్చింది ఆ రోజున. షీఈ్ అరౌండ్ 12 or 14 year old girl, I think. She's tired and she sat in వైట్స్ కూర్చున్న ప్లేస్లో కూర్చుంది. The conductor came and asked her to get up. She said, I won't. She defied. And everyone tried to raise their voice. I said, this is my right. Now, విసుగు వచ్చింది. Maybe she was tired that part. విసుగు వచ్చింది. Me like padi. I said, I'm tired of this. I don't want to go. It became a civil liberties movement. So imagine once if you start that, who knows, it might become a movement. It all depends on the energy you thrust into the belief or need, what you need, the kind of thrust of energy what you put into it for the cause you believe in. So don't believe. Even governments రావాలి వినాలి అంటే, even sometimes very simple, I tell you what happens. ఇదే ఆఫీస్లో నేను ఎన్నికలు ఓడిపోయాను. ఓటమి తెలుసు కదా, ఇట్ ఈస్ క్వైట్ లో పీరియడ్. ఓడిపోతే there is one physically challenged lady. She came. She wanted to meet me. నేను పార్టీ 2019 ఓడిపోయిన ఒక less than 3-4 weeks. మాట్లాడితే ఏం చెప్పండి అంటే, అన్న ఇలా జరిగింది. సో ఇట్ వాస్ నాట్ దిస్ పర్సన్, ఇట్ వాస్ chaotic crowd. సో ఫైనల్ ఐ టుక్ హర్ ఇన్సైడ్ అండ్ ఐ వాస్ లిస్నింగ్ టు ఇట్. ఏంటి అంటే, షీ గాట్ అ హ్యూజ్ ఫైల్ ఆఫ్ రిపోర్ట్స్. ఏంటి అని చూస్తే, మై డాటర్ వాస్ కిల్డ్, షీ వాస్ రేప్డ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫర్ జస్టిస్ సిన్స్ 2018 నుంచి. అండ్ షీస్ కోటింగ్ లాస్, ఇవి పెడతా ఉంటే, యూ డూ జస్టిస్ అంటున్నా. నాకు ఎలా ఉంటుంది, నేను ఓడిపోయాను, నాకే దిక్కు లేకపోతే నేను ఇంకెవరికి న్యాయం చేస్తాను నేను అనుకుంటా ఉంటే. బట్ యు నో హర్ పెయిన్ మూడ్ మీ, కదిలించేసింది. ఏం చేయగలను నేను, లెట్ మీ డూ సంథింగ్ అని చెప్పి నేను అనుకున్న ఏదో చేస్తాను సార్. నాకు అంత స్ట్రెంత్ లేదు. నేను ఎందుకు చెప్తానంటే, సమ్టైమ్స్ వి గో త్రూ అవర్ ఓన్ డిప్రెషన్స్. ఐ వాజ్ ఇన్ దట్ పర్టికులర్, ఏం చేస్తాను, నిస్సత్వ. బట్ ఇది సింపుల్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేమన్నాను, బట్ ఇట్ వాస్ లింగరింగ్ ఇన్ మై మైండ్. సో నేను వెళ్ళి కూర్చున్న తర్వాత, ఆఫ్టర్ ఫ్యూ వీక్స్, maybe I don't know, for somehow I gained my energy and everything, I said, let us call for justice. 14 ఏళ్ల బిడ్డ స్కూల్కి వెళ్ళి ఇంటికి రావాల్సిన బిడ్డ తల్లి వెళ్ళి 7 తెచ్చుకోవాల్సి వచ్చింది. మదర్ ఫాట్ ఫర్ ఇట్, వదల్లా. సో అంటే the point I want to make here is, if 1% can move mountains, 1%'s commitment makes a majority. నిస్సత్తు కదా, తన బిడ్డ చనిపోయింది. Today you're talking about a simple toilet, but here her daughter died. కిల్డ్ రాదు, రేప్డ్. బట్ కమిట్మెంట్ ఎంత ఉందంటే, అందరూ చాలామంది జరిగినాయి కదా, వదిలేసి షీ లెర్న్డ్ లా, 10th class పాస్ట్. ఆవిడ మాట్లాడుతుంటే లాయర్తో మాట్లాడినట్టు ఉంటుంది. వెళ్ళి వచ్చి కూర్చొని మాట్లాడి నా దగ్గరికి వచ్చి చేస్తే, ఇట్ టచ్డ్ మీ అండ్ ఐ కాల్ ఫర్ ఎ హ్యూజ్ మీటింగ్. కర్నూలు వెళ్ళాం. another 1.5 lakh people turned out. And finally it landed in CBI. CBI finally, it took note of it, it took into their investigation. కానీ న్యాయం జరుగుద్ది, ఫైనల్ జరుగుద్ది, డిలే అవుద్ది. కానీ బట్ నేను చెప్తుంది ఏంటంటే, ఈ కేసు గురించి కాదు కానీ, హౌ వన్స్ కమిట్మెంట్ కెన్ మూవ్. ఆవిడ ఊహించగలదా, ఒకరోజు నా బిడ్డ కోసం పోలీసులు మాట్లాడట్లేదు, 1,00,000 మంది జనం ఒక ఊర్లోకి వస్తారు, కలగంటదా? కలలేదు. బట్ హర్ పర్సీవరెన్స్ పుష్డ్ మీ. సో వీ డోంట్ నో, నువ్వు ఇంకొక 2 times కానీ పుష్ చేస్తుంటే, maybe it would have become a policy. That's the point I want to make. Hi sir, this is Krishnakant. I am from Tirupati. I have completed my PG. Area constitution wise ఒక 3-4 కంపెనీ స్టార్ట్అప్స్ స్టార్ట్ చేయము. ఎందుకంటే మాకు లోకల్ ఏరియా వదిలేసి మేము ఎక్కడో వెళ్ళి జాబ్ చేయాలి. ఏముందంటే, ప్రాబ్లమ్ ఇస్ పొలిటికల్ విల్ లేని వ్యక్తులు ఉన్నప్పుడు లేదు. దే డోంట్ అండర్స్టాండ్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ యూత్.
మెయిన్ ప్రాబ్లం ఏముంటుంది, నువ్వు రీచ్ అవుట్ అవ్వాలి కదా. ఇప్పుడు నాకు తన ఈ సమస్య చెప్పింది, నీ పేరేంటమ్మా, అలాగే ఈ సమస్య చెప్పింది కదా, చెప్పగానే అది నాకు తగులుతుంది. ప్రాబ్లం ఏంటో మన లీడర్స్కి ఎవరికి దే డోంట్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఐడియా ఉంది. అది సొసైటీ నీడ్స్ నెక్స్ట్ జనరేషన్ తాలూకు ఆస్పిరేషన్స్, మీ కేపబిలిటీస్ ఏంటి, మీ అంటే మీ ఈచ్ వన్ ఆఫ్ యూ సిట్ ఈచ్ వన్ ఆఫ్ యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ ఎబిలిటీ. హౌ డు యూ ఐడెంటిఫై దట్ ఎబిలిటీ? ఇవన్నీ వచ్చినప్పుడు యూత్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి లీడర్స్. నేనేం చేస్తానంటే నేను ముందు నడిచి చూపించేస్తాను. యూ హ్యావ్ టు ఐ పుష్ పీపుల్. ఐఎమ్ పుషింగ్ ద ఎంటైర్ జనరేషన్ ఆఫ్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ టు హ్యావ్ ఎ డిబేట్. ఇప్పుడు నేను చేయగానే నెక్స్ట్ టైం సమ్ అదర్ లీడర్ విల్ డూ. Whether they solve the issue or not, at least they'll get to know your at least for the vote's sake, వాళ్ళు చేస్తారు మీకు. అందుకే నేను ఐఎమ్ వెరీ కమిటెడ్ ఫర్ ఓపెనింగ్ అప్ డైలాగ్. నేను డాక్టర్ని. మీ ఇద్దరు ఫ్రెండ్సా? సేమ్ కాలేజ్. అని మీరు జల్సాలో చెప్పినట్టు ఆడుకోవాల్సిన పసి వయసులోనే వైద్యమందక బిడ్డలు చనిపోతున్నారు అని చెప్పారు జల్సాలో మీరు. ఆ సినిమాలో కదా. నిజంగా ఆడుకోవాల్సిన కాకుండా పాలు తాగే వయసులోనే సరైన వైద్యం అందక, సరైన డాక్టర్ లేక, వెంటిలేటర్స్ లేక ఇలా చనిపోతున్నారు. అంటే ఒక తల్లి చాలా ఆశలు పడి కనిద్ది, ఎన్నో కలలు కానీ ఆమె ఇలా చనిపోతే అంటే రేపు వచ్చే మన ప్రభుత్వం ఎలాగో మందే వచ్చేది. సో మన వచ్చిన ప్రభుత్వం 6 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన నియోనేటల్ హాస్పిటల్స్, చిన్నపిల్లల వార్డులు, పీడియాట్రిక్ వార్డ్స్ అన్నీ మీరు డెవలప్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ విల్ఫుల్గా చంపేసే ఉన్నారు, మీరు విల్ఫుల్గా బతికించాలి. అంధకారంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎన్నో సంవత్సరాలుగా మీరు ఒక దీపం వెలిగించాలని. థ్యాంక్ యూ అండి. మాది అనకాపల్లి జిల్లా యలమంచిల మండలం ఏటుకొప్పగా గ్రామం అండి. అంకుడికర్ర సార్, అంకుడు చెట్టు. మేము అంకుడికర్రతో చేతితో తయారు చేస్తామండి బొమ్మలు. అలాగే మాకు ఇప్పుడు వచ్చే యువతంతా కూడా ఈ యొక్క కళాఖండాలను చేయడానికి ముందుకు రావట్లేదండి. అది మెయిన్గా కారణాలు ఏంటంటే కొంచెం ఇష్యూ ఉందండి. మేము డైలీ రోజు మొత్తం కష్టపడితే, నేను మా భార్య మా పిల్లలు మొత్తం కష్టపడితే 1000 రూపాయలు చేస్తాం సార్. మేము రోజంతా కష్టపడితే 1000 రూపాయలు చేస్తాం సార్. నేను నా భార్య మా పిల్లలు కూడా సాయం చేయాలి సార్. ఇంకా ఆ 1000 రూపాయలు చేసిన తర్వాత దాంట్లో ఒక 500 మెటీరియల్ కాస్ట్, అలాగే విద్యుత్ ఛార్జీలు బాగా పెరిగిపోయినాయి సార్. మేము ఇంతకుముందు గవర్నమెంట్కి చాలాసార్లు లెటర్ పూర్వకంగా కూడా ఇచ్చామండి, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఏటుకుప్పాక గ్రామం అనేది ఆ మూలనే ఉంది, కానీ నెట్లో కొడితే ఇంటర్నెట్లో వస్తుంది దాని గురించి. దాంట్లో చూసి తెలుసుకోవడమే కానీ మా గురించి మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఒకసారి కూడా పట్టించుకోలేదండి. అలాగే మా వర్క్ని నేను మహారాష్ట్రలో ఇన్స్టిట్యూట్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఒక 50 మందికి ట్రైబల్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ వర్క్ నేర్పించాను. మీరు ఏం చదువుకున్నారు? నేను 7th క్లాస్. ఇది నేర్పిస్తారా? అవును సార్. ట్రైనింగ్ చేసి నేర్పిస్తాను. అక్కడ 50 మందికి నేర్పిస్తే అక్కడ ఈ వర్క్ చేసి అక్కడ బ్రతుకుతున్నారు సార్. మహారాష్ట్రలో బతుకుతున్నారు, ఏటుకొప్పాకలో ఆంధ్రప్రదేశ్లో మేము బతకలేకపోతున్నాం సార్. ముందుకు రావట్లేదు. ఈ వర్క్ నేర్పుతామన్నా సరే దాంట్లో రాబడి ఉంటేనే కదా సార్ ముందుకు వస్తుంది, యువత ముందుకు వస్తుంది. రేపు పొద్దున మా పిల్లలకు కూడా ఈ వర్క్ నేర్పించాలని కూడా మాకు ఆశ లేదు సార్. మా ఆశ చచ్చిపోయింది సార్. కేసులు పెడతారు కదా అంకుడు గారు కొడితే, అంకుడు చెట్లు కొడితే. కేసులు కూడా పెట్టట్లేదు కానీ సార్ మాకు ఒక ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఆ కర్ర తెచ్చి వేరే వాళ్ళు తెస్తారు సార్, యాదవ్స్ తెస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మేము కొంటాం సార్. కొనేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చి ఆ కర్ర కొనాల్సిందే సార్. చెప్పినట్టే కానీ చాలా మంది చెప్పినట్టు ఎగ్జిబిషన్ అంటే లైక్ ఆ టాలెంట్ ఉన్నప్పటికీ ఆ కళ ఉంది అంటేనే కదా సార్ మనకి బయటికి లైక్ మన ప్రొడక్ట్నో లేకపోతే మన టాలెంట్ని చూపిస్తేనే మనం గుర్తిస్తుంది సమాజం. కానీ ఇక్కడ ఎలా జరుగుతుందంటే తిను ఎలా అయితే మరుగున పడిపోయాడో, నా కృష్ణా జిల్లా అయినప్పటికీ అంత టాలెంట్ ఉందనే విషయం నాకు తెలియదు. కానీ పెడంలో కలంకారీ వ్యవస్థ కానీ గోల్డ్ కవరింగ్ వ్యవస్థ కానీ అంత ఇదిగా ఉందనే విషయం రాష్ట్రం మొత్తం ఎవరికి తెలియట్లేదు. దాంతో ఏంటంటే వాళ్ళ టాలెంట్ ఉన్నప్పటికీ ఎగ్జిబిట్ ఇవాళ ఉన్న పొజిషన్లో రాష్ట్రంలో యూత్ అనేది ఓన్లీ జాబ్స్ మీదే బేస్ అయ్యి ఉండి వాళ్ళ లివింగ్ ముందుకెళ్ళాలంటే జరిగే పొజిషన్ కాదు. దానికి గాను మాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్లో ఏంటంటే ఒక కరికులం లైక్ ఇదే ఫాలో అవ్వండి, దీనికన్నా ఏమీ లేదు. కరికులం మార్చుతూ ఎప్పుడైతే ఇప్పుడు ఆక్వాకల్చర్లో కానీ దాని లైక్ ప్రొసెసింగ్ యూనిట్స్ కానీ ఇంకా లైక్ లవింగ్ ఇంకా కొత్త కొత్త తరాల్లో ఇవ్వడానికి ఇప్పుడు గోల్డ్ కవరింగ్ ఉంది సార్. మా ఏరియా అయితే గోల్డ్ కవరింగ్ చాలా మచిలీపట్నం, పెడన, అవినిగడ్డ ఈ ఏరియాలో అయితే చాలా హెవీగా ఉంటుంది. దాని తర్వాత కలంకారీ, వ్యవసాయం అడ్రస్ చేయట్లేదు. గవర్నమెంట్ డూ సమ్ రీసెర్చెస్ ఆన్ దిస్ కల్చర్స్ లైక్ aqua, agriculture, soil science, and why can't they suggest some alternative crops for farmers which can be profitable? While as a youth from a farming family, I just moving into another profession. But if they given a correct suggestions from the government, I can live my livelihood from a political and agriculture. I can live there. But government is not suggesting something like that. నేను చెప్పదలుచుకుంది మనం చేస్తున్న కుటుంబ పరంగా వృత్తి ఉందో
దానికి ఇన్నోవేటివ్ స్కిల్స్ యాడ్ చేస్తే వీ కెన్ సస్టైన్ ఇన్స్టెడ్ బయటికి వెళ్ళకుండా. దెన్ ఎగ్జిబిషన్ కూడా ఉంటే ఇంకా బెటర్గా మేము కూడా ఏంటంటే ఊర్లో ఉంటాం, అందరూ జాబ్ అయితే రావాలి సార్. రకరకాల డిఫరెంట్ స్కిల్స్ చేసుకుంటే బతకొచ్చు. Gotcha, point. Thank you. Businesses of the 10th of April. CSC initial communication, and then I started my own farming business. ఫార్మింగ్ ఎక్కడ? సెరికల్చర్ ఎక్కడ? And then I ran for 1 year of year. I got a huge process. I got a huge process, and I think I can't able to survive because I can't able to get any like help or subsidies from the government for the sericulture because my family is from the agriculture background. That's the reason I chosen to go into the agriculture. I thought of converting farming into the business, but I can't able to do that. ఏం చేస్తే బాగుంటుందంటారు? వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్? ఏం చేయాలి? Vocational courses, introducing the vocational courses to the youth. అంటే ఎందువల్ల మీరు నడపలేకపోతారు వ్యాపారం? Because of agriculture సబ్సిడీస్ లాగా and the support సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్. from the government to the youth. Why like government is supporting through the ITs and ourselves only this like this. But not the youth into the agriculture. అదే ఇప్పుడు తను చెప్పింది ఏటుకొప్ప కానీ దాని చెప్పే ఇన్నోవేషన్ ఇన్ వాట్ ఎవర్ ది ప్రొఫెషన్. Yeah, I'm just adding the one line subsidies and the vocational courses, not only the BTech or the BSc. అంటే నేను I'm certified electrician, certified plumber, certified construction. దట్స్ వెరీ వ్యాలిడ్ థింగ్. అంటే మనకి ఇండియాలో గట్ యూ పాయింట్. యూ మేడ్ 3 points. వన్ ఈజ్ ల్యాకింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ వాట్ ఎవర్ ద బేసిక్ ప్రొఫెషన్స్ ఏమన్నారో అలాంటి సపోర్ట్ సిస్టమ్, సబ్సిడీస్. ఐల్ ఫైండ్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్నాను అటలీ వాట్ గోస్ ఇన్ టు మై మైండ్ అటలీ మీరు ఏదైతే చెప్తున్నారో వన్ డే దట్ విల్ బికమ్ అ పాలసీ. Because countries like UK and Australia, because I అంటే మనకి ఏంటైపోయిందంటే ఎడ్యుకేషన్ అంటే ఐటీ ఇవి తప్ప ఒక నీష్ తప్ప మిగతా చూడట్లేదు. యూత్ నాట్ నెసెసరీ దే హ్యావ్ టు గెట్ ఇన్ టు ఓన్లీ ఐటీ. దర్ ఆర్ సో మెనీ వేస్, సో మెనీ అదర్ ప్రొఫెషన్స్ అంటే విచ్ ఆర్ చేయట్లేదు. ఐటీ కుడ్ బి అన్ ఇన్నోవేషన్ ఇన్ దట్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే ఆర్ డూయింగ్ రైట్ నో. దాన్ని గుర్తించట్లేదు. బట్ డెఫినెట్లీ లైక్ ఐ హావ్ కన్సిడర్ దట్ పాయింట్. ఐల్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. వాట్ ఇస్ ద క్వశ్చన్? నేను అడ్రస్ చేద్దాం అనుకుంటే ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ అండ్ వన్ సజెషన్. క్వశ్చన్ ఏంటి అని అంటే యాక్చువల్లీ వాళ్ళ ఇండియన్ యూత్ డే కాబట్టి సో రేపు మన గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ వస్తే ఐఎమ్ ఆస్కింగ్ యూ వెదర్ ఒక 10 to 20% ఆఫ్ ఆల్ ద పోస్ట్ అంటే ఒక కింద నుంచి పై దాకా యూత్కి ఏమైనా ఒక రిజర్వేషన్ లాంటిది అని పెడతారా? అంటే ఇంక్లూడింగ్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఓన్లీ పర్టికులర్ ఏజ్ గ్రూప్. పర్టికులర్ ఎందుకంటే సార్ మనం లెస్ దెన్ 35 years ఇండియాలో 60% ఉన్నారు సార్. అంటే దగ్గర దగ్గర ఒక 70 కోట్ల మంది లెస్ దెన్ 35 years. బట్ ఇవాళ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వదిలేండి సార్, మన గ్రౌండ్ లెవెల్లో వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రతి ఊర్లో స్టేడియం కమిటీస్ అని ఉంటాయి, హాస్పిటల్ కమిటీస్ ఉంటాయి, టౌన్ హాల్ కమిటీస్ ఉంటాయి. వీటన్నిటికీ ఒక కమిటీ ఉంటుంది సార్. ఏ కమిటీలో కూడా అసలు మేము ఉంటాము అని అంటే ఎవరో మీరు అంటున్నారు. అంటే దిస్ ఇస్ వాళ్ళకంటే మేము అందరూ ఒక పిల్లల్లాగా లేదంటే మీరు ఏం చేస్తారు అన్నట్టు ఉంటుంది. రావాలంటే ఏం చేయాలి? గడ్డ నిలిచిపోవాలన్నా? అదే సార్. అంటే యాక్చువల్లీ దీనికి ఒక క్యాప్ ఏమైనా పెడితే గడ్డ నిలిచిపోయి లాభం దీనికి ఒక క్యాప్ పెడితే జస్ట్ ఒక 10% లేదా ఒక 20%. సో అలాంటిది ఏమైనా చేయడానికి స్కోప్ ఉందా? చేస్తారా? రిజర్వేషన్ దిస్ ఇస్ నాట్ డైరెక్ట్ రిజర్వేషన్. some kind of age అంటే మనం ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ ని అంటే ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ రిజర్వేషన్స్ లోనే ఏజ్ ని ఒక ఫ్యాక్టర్ కింద చేసుకొని ఏజ్ గ్రూప్ లో గివ్ సర్టన్ పర్సెంటేజ్ టు ద 10 పోస్ట్ ఉంటే ఒక డెమోగ్రఫిక్ దీంట్లో దాంట్లో తీసుకురమ్మంటాం. I'll take that. ఇప్పుడు మనకి జనరల్గా సొసైటీలో డ్రగ్ అడిక్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది సార్. సో దాన్ని అందరూ డ్రగ్ అడిక్షన్ అంటారు కానీ ఎలా ఎరాడికేట్ చేయాలని చెప్పినప్పుడు ఆలోచించలేదు. గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెడుతుంది, ఆల్కహాల్ రేట్స్ మార్చడం అదంతా. బట్ ఇప్పుడు వచ్చి ఏం జరగలేదు. అసలు గవర్నమెంట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదు సార్? ప్రతి రీజియన్ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే అట్లీస్ట్ మారాలనుకున్న వాళ్ళకి మనం ఒక వే చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు మారడానికి ట్రై చేస్తారు కదా సార్. సో మన ఎంత ఉంటుంది రీహాబిలిటేషన్? అంత గంజా అడిక్షన్ అంటే ఈ మధ్య చాలా పెరుగుతుంది సార్. మీకు ఎలా అనుభవంలోకి వస్తాయి? అంటే నేను ఒక ఇన్సిడెంట్ చూసాను సార్. యాక్చువల్గా కాకినాడలోనే చిల్డ్రన్ పార్క్లో నైట్ 2 to 3 వరకు వాళ్ళు ఉండి ఇలా డ్రగ్స్ని చేసి అలా సప్లై చేయడం లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. లోకల్ పీపుల్ దాన్ని కంప్లైంట్ చేసిన అలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు సార్. సో మనం కనుక ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్ ఒక ఆస్పెక్ట్ అండ్ బేసిక్గా ర్యాంపెంట్ డ్రగ్ ఇష్యూ ఉంది ఆంధ్రాలో. విపరీతం గంజాయి విపరీతం ఉంది అండ్ విచ్ లీడ్స్ టు లాట్ ఆఫ్ క్రైమ్స్. This one part we have to handle it collectively. It's not just rehabilitation centers. First of all, preventing the crime. Punishment, prevention, and rehabilitation comes much later. So that is one part I have taken. Like what I commit to you all is, what we are thinking, ఇప్పుడు ఇందాక మీరు కొన్ని పాలసీలు చేస్తారా, నిలబడతారా కొన్ని గవర్నమెంట్ ఇప్పుడు మీరు చెప్పింది కానీ what would you do for youth అని మాట్లాడుతూ ఉంటే
ఇది నేను ఒక్కడిని చేస్తే సరిపోయేది కాదు. ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్పెషలీ ఫర్ మీకు యూ కెన్ షేర్ విత్ యూ ఫ్రెండ్స్, ఇది నేను చాలా ప్రైవేట్ మీటింగే పెట్టాను. ఇట్స్ ఐఎమ్ నాట్ ఈవెన్ ఎయిరింగ్ ఇట్ ఆన్ టీవీ. నావల్ చేస్తాను, పర్టికులర్ చాలా పర్సనల్గా పెట్టాను. భవిష్యత్తులో మీకు ఏదైనా ఇష్యూ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, యూ మోటివేట్ యువర్ ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ వెదర్ యూ ఓట్ ఫర్ జనసేన నాట్, దట్స్ ఇర్రెలెవెంట్ ఫర్ మీ. నాకు నిజంగా అలాంటి కోరికలు నాకు లేవు. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇట్, డూ ఇట్, అదర్వైజ్ దట్స్ ఫైన్. బట్ ఐఎమ్ హియర్ ఫర్ ద నేషన్ అండ్ ఫర్ సొసైటీ. అంటే నేననేవాడిని, అంటే నేను ఎందుకు తప్పన పడుతున్నా అంటే మీలాగా చాలా కోపాలు ఉన్నాయి చిన్నప్పుడు. ఐ మేడ్ ఇట్ వెరీ కన్స్ట్రక్టివ్ వే. నా కోపాన్ని చాలా కన్స్ట్రక్టివ్గా పెట్టుకున్నాను. ఏదో ఒక స్మోక్ లాగా బయటకు వచ్చేసి ఒక చిన్న తారజులాగా వచ్చేసి పడిపోయే కంటే కూడా మేక్ ఇట్ వెరీ కన్స్ట్రక్టివ్. దట్స్ వాట్ ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్. సో ఈరోజు అట్లీస్ట్ మీకు చెప్పుకోవడానికి మీ ఎమ్మెల్యేలు వినకపోయినా నేను వింటున్నానంటే, బట్ దట్ వన్ డే ఇట్ బికమ్స్ ఎ పాలసీ. రమేష్ పోఖ్రియాల్ నేను మాట్లాడుతున్నప్పుడు వృత్తిపరమైనవి అంటే చదువుతో పాటు వొకేషనల్ ట్రైనింగ్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. నేను ఆయన వాళ్ళకి కూర్చొని చెప్పి పంపించిన ఫార్మాట్ అది. అండ్ ఫైనల్ దే హ్యావ్ ఇంక్లూడెడ్. బట్ దానిలో కొంచెం లూప్ హోల్స్ ఉంటాయి, కొంచెం షార్ట్ ఫాల్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ ద విల్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్. సో నేను మీకు వాట్ కమిట్మెంట్ ఐ కెన్ గివ్ టు యూ ఆల్ ఇస్, ఎస్పెషల్లీ మీ డాక్టర్స్ సంబంధించిన కానీ వీటన్నిటికీ కూడా వీ హ్యావ్ వెరీ డీప్లీ అండర్స్టూడ్. అంటే మీ వ్యూస్ నాకు కొత్త కాదు ఇది, బికాస్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ, I went extensively, I met people extensively, so I know each and every part of it. ఇప్పుడు ఇందాక ఆయన మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తుంటే నేను వెళ్ళాను, మన శ్రీకాకుళం ప్రాంతాలకు వెళ్ళాను. చిన్నపాటి లాకులు రిపేర్ చేస్తే ఒక 3,000 ఎకరాలకి 5,000 ఎకరాలకి చాలా పంటలు పండేస్తాయి, వీళ్ళు చేయరు. సో హౌ డు వీ డూ దట్? వీటన్నిటికీ ఏంటంటే ఓన్లీ సొల్యూషన్ ఫర్ మీ ఇస్ టు అటైన్ సమ్ కైండ్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్. ఇప్పుడు ఇదే నేను మీతో మాట్లాడటానికి, ఇదే సభల్లో మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ స్ట్రైవింగ్. సో ఇప్పుడు మీకు ఇష్యూ వచ్చింది. Imagine if Janasena would be in power. Even I'm not saying even not to form last time in 2019. Imagine if I would have had 10 to 15 MLAs. Almost ఇప్పుడు నాకు చెప్పింది this would have echoed in assembly. This would have echoed in parliament. So instead of you being మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి డిఫరెంట్ డైలాగ్ అనే కంటే కూడా ఇది వచ్చాము వెళ్ళిపోయాం అనే కంటే I want you to think over. మీరు ఆలోచించి ఇప్పుడు ఏటికొప్పాకు బొమ్మ ఉంది, అది నాకు తెలుసు, నేను స్వయంగా తిరిగాను, దానికి ఎంకరేజ్మెంట్ ఉండదు. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రూరల్ యూత్. మీ పేరు సంతోష్ కుమార్ అంటే 7th క్లాస్ చదువుకొని ఇంత ప్యాషనేట్గా ఉంది. ఇట్ ఈస్ అ డిగ్రీ బై ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ అ PhD బై ఇట్ సెల్ఫ్. అందరికీ రాదు ఇది. సో దీనికి ఎలాగ చేయాలి? ఇంకా దానికి ఇప్పుడు ఇష్యూ లేదంటున్నాడు, కానీ ఒక టైంలో అక్కల కర్ర కొడితే కేసులు పెట్టేసేవాళ్ళు. దొంగకి ఏది మన అక్రమంగా మన ఫారెస్ట్ కేసులు పెట్టేసేవాళ్ళు, ఎర్రచందనం కొడుతున్నంత కేసులు. ఆ వైపు ఎర్రచందనం కొట్టేస్తారు, వీళ్ళకేమో అక్కల కర్ర అవసరానికి ఇంత కళాకృతి చేయడానికి అక్కల కర్ర అవసరం. దెర్ ఇస్ నో ఫారెస్ట్ సోషల్ పర్టికులర్ అక్కల కర్రను పెంచే అడుగులు లేవు. సో ఇవన్నీ నాకు అవగాహన ఉన్నాయి. సో పాయింట్ మీకు చెప్పదలుచుకుంటుంది, యూ థింక్ ఇట్ ఓవర్. యువర్ ఓట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్. యూ డోంట్ హ్యావ్ టు బిలీవ్ మీ. ఈరోజు మీరు ఇంతమంది దాదాపు ఒక 100 ఉన్నారా? 160, 80. Imagine 80 thinking minds, 80 active minds, 80 capable minds. You can influence 8 lakh people. మీరు స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఓకే, మీరు చేసినప్పుడు యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. యూ టేక్ దిస్ మెసేజ్ అవుట్ సైడ్. నేను ఏమి లేకుండానే వినగలుగుతున్నాను. నేను రేపు పొద్దున్న మేమందరం కూర్చోబెట్టి ఐఎమ్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎ గవర్నమెంట్. ఉదానంద్ కూడా అందరూ ఉన్నారు అక్కడ. నేను వెళ్ళి మాట్లాడగలిగితే ఏమైపోతుందంటే, నా ఒక్కడిని నేను ఐ కుడ్ వితౌట్ అన్ ఎమ్మెల్యే, వితౌట్ ఎంపీ, ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్ బ్యాక్ ఆఫ్ ప్రైవేటైజింగ్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అట్లాగే ప్రతి సమస్యకి ఏటికొప్పాక సమస్య ఉంది, లేదంటే కూర్చోబెట్టిందాక మీరు చెప్పిన ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి పిఠాపురంలో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పిఠాపురం అని చెప్తాను, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ పిఠాపురం, ఆల్ ఓవర్. అలాగే మన కోనసీమ కోకోనట్ బోర్డు ఉంది, అది ఇంత విస్తారంగా కొబ్బరి ఉంటుంది కానీ కోకోనట్ బోర్డు ఉండదు. ఉత్తరాంధ్ర లాంటి చోట విపరీతంగా క్యాష్యూ ఉంటుంది, జీడీ ఉంటుంది, క్యాష్యూ బోర్డు ఉండదు. వెదర్ ఇన్ కేరళ ఎనీ అదర్ స్టేట్స్లో బోర్డ్స్ ఉంటాయి, దానికి రెలవెంట్ బోర్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ అర్థం చేసుకోండి. బట్ ఏమైపోతుంది ఇన్ఫర్మేషన్ అంతా, ఇఫ్ ఇట్ డస్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు లెజిస్లేటివ్ పవర్, ఇట్ జస్ట్ బికమ్స్ మై ఓన్ స్ట్రగుల్ ఆర్ యువర్ ఓన్ స్ట్రగుల్. ఈరోజు ఉన్న కమిట్మెంట్ యూ ఎక్సర్సైజ్డ్, యూ ఎక్స్ప్రెస్డ్ యువర్ ఒపీనియన్. బట్ అట్ ద టైమ్ ఆఫ్ ఓటింగ్, ఇఫ్ యూ థింక్ డిఫరెంట్లీ, ఐ విల్ గో ఫర్ నోటా ఇది నేను మాట్లాడితే ఏమైపోతుందంటే, ద ఎనర్జీ విచ్ వీ పుట్ ఇన్, మన అలాంటికి ఏముంటుంది. ఇమాజిన్ టుడే ఐఎమ్ ఏబుల్ టు పికప్ ఎ ఫైట్ విత్ ద మోస్ట్ నటోరియస్ గవర్నమెంట్ is only because of the power of youth. Janasena has captured the spirit of youth. మేము నిలబడి పోరాటం చేస్తాం. సో I want you to think over,
whatever Janasena takes, whatever decision Janasena takes through me, it is always pro people. మీ సమస్యలు కానీ, I want women's safety is a priority for us. అలాగే మన అపార్ట్ ఫ్రమ్ ఐటీ సెక్టార్స్ వీటితో పాటు చిన్న మనకి వొకేషనల్ ట్రైనింగ్ సంబంధించి చిన్న వృత్తి విద్యలు కానీ లేదంటే బిజినెస్లు కానీ ఇవన్నీ ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. వాట్ ఎవర్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ టుడే, వాట్ ఎవర్ యూ హ్యావ్ షేర్డ్ విత్ మీ, మీరు నాతో పంచుకున్న ప్రతిదీ నేను మీకు హామీ ఇస్తున్నాను. వన్ డే ఇట్ విల్ బికమ్ అ పబ్లిక్ పాలసీ. వివేకానంద జయంతి రోజున మీరందరూ మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి మీ విలువైన సమయం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన ప్రతి సమస్యని ఇన్ కేస్ ఇఫ్ యూ అడిషనల్ నోట్స్ మీరు ఏదన్నా ఉన్నా కానీ యూ కెన్ గివ్ ఇట్ టు మై టీమ్, మా టీమ్కి ఇచ్చేయండి. అలాగే మీరు చెప్పిన ఏ ఒక్క మాట, అలేఖ్య చెప్పిన మాట కానీ, మీరు ఎవరు చెప్పిన ప్రతి ఒక్క మాట అది నాకు చాలా లోతుకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఉద్దానం కూడా 2 కుర్రాళ్ళు పట్టుకొచ్చారు నా దగ్గరికి ఇద్దరు పండి. I'll tell you 2 incidents and I'll leave it. మీటింగ్ ముగిస్తాను. నా దగ్గరికి వచ్చి ఇట్లా ఉద్దానంలో మన ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం నుంచి ఇలా వచ్చి ఇలా జరుగుతుంది, ఇలా చాలా ఎవరు పట్టించుకోవట్లేదంటే నేను ఐ సెంట్ ఎ టీమ్ టు షూట్ ఎ డాక్యుమెంటరీ ఆన్ ఇట్. చూశాను. దట్స్ హౌ ఐ వెంట్ ఇన్, ఐ చెక్డ్. దెన్ ద టీడీపీ గవర్నమెంట్ మూడ్ అండ్ డయాలసిస్ సెంటర్ పెట్టడం. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది నెక్స్ట్ గవర్నమెంట్ ద కమింగ్ గవర్నమెంట్లో చేద్దామనేది నా తాపత్రయం, నా ప్రయత్నం. ఇట్స్ నాట్ అబౌట్. అలాగే హెల్త్ కేర్ మటుకు ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ లాగా ప్రైవేట్ హెల్త్ కేర్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అది వీఆర్ ఫార్ములేటింగ్ ఎ పాలసీ విచ్ ఐ విల్ మేక్ షూర్ విల్ ఎన్ఫోర్స్ త్రూ దిస్. అదొకటి. దీంతోపాటు యువతకి ఉపాధి అవకాశాలు, వలసలు వెళ్లకుండా ఏం చేయాలి, స్టేట్ అంటే ఇందాక మీరే చెప్పింది, స్టేట్ అంటే ఓన్లీ మీరు అంటున్న మాట, స్టేట్ అంటే ఓన్లీ క్యాపిటల్ కాకుండా ది డెవలప్మెంట్ ఈస్ ఆల్వేస్ ఎట్ టుడే. వన్ టైమ్ ఇట్ వాజ్ ఓన్లీ అమరావతి ఏరియా, టుడే ఇట్ ఇస్ విశాఖపట్నం. ఇట్ వాట్ అబౌట్ అనంతపూర్, వాట్ అబౌట్ ప్రకాశం, వాట్ అబౌట్ శ్రీకాకుళం. ఇది హోలిస్టిక్ డెవలప్మెంట్, సమగ్రమైన అభివృద్ధి విధానం ఉండాలి. ప్రతి ఊర్లో కూడా ఒక ఐటీకి సంబంధించి కానీ వృత్తి విద్యలకు సంబంధించింది కానీ అసలు వలసలు వెళ్ళిన పరిస్థితులు, అభివృద్ధి ఆర్థికంగా అక్కడే బలపడేలాంటి అవకాశాలు వెతకాలి. ఇది ఏమైపోతుంది, ఇట్స్ నథింగ్ బట్ పొలిటికల్ విల్. ఒకళ్ళు అనుకోవాలి అంతే. ఇట్స్ లైక్ మాంజీ, దశరథ్ మాంజీ ఇందా చెప్పాను, కొండ నెల తోల్చాడు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను అలా అనుకొని వచ్చాను పాలిటిక్స్కి. ఏదో అవుతానో నాకు తెలియదు కానీ మీలాంటి వారి ఆకాంక్షలకి నేను ఒక ప్రతిరూపం అవ్వాలని వచ్చాను. మీరు చేసుకునేది ప్రతిదీ కూడా నాకు చెప్తే మిగతా వాళ్ళ పారిపోలేను. ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే నేను మీ దగ్గరికి వచ్చి మీరు వచ్చి నన్ను అడిగితే, ఈవెన్ ఇఫ్ యూ సైడ్ సమ్హౌ వెన్ ఇట్ రీచెస్ మీ, నేను దానికి స్పందిస్తాను. ఏదో నేను ఎందుకు చేశానో చెప్పగలను, ఎందుకు చేయలేకపోతాను చెప్తాను, లేదు ఇప్పుడు చేస్తాను కూడా చెప్తాను, వివరణ అయితే ఇస్తాను. అంతేగాని నువ్వు ఆ రోజు అడిగా మర్చిపోయి ఈరోజు ఏదైనా సరదాగా మీరందరూ మాట్లాడుకున్నాం, జయంతి మన వివేకానంద జయంతి చెప్పుకున్నాం, వెళ్ళిపోయాం, అదైతే నేను చేయను. మై హార్ట్ఫెల్ట్ కమిట్మెంట్ విల్ బీ టేకెన్ ఫార్వర్డ్. మీరు చెప్పి ఏదైతే మీరు, నాకు తెలిసి ప్రతిదీ చాలా బాధ ఉంటుంది మీకు, ఎవరు పట్టించుకోవాలంటే. నేను అలాంటి బాధల నుంచి నేను ఈ పొలిటికల్ పార్టీ పెట్టి ఐమ్ టేకింగ్ ఫార్వర్డ్. అండ్ ప్లీజ్ టేక్ దిస్ మెసేజ్ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ కమిటెడ్ వీ విల్ స్టాండ్ బై. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఒక ఇష్యూ వచ్చినప్పుడు నేను ఆ రోజున అడిగిన ప్రధానమంత్రి గారితో, ఆయన అప్పుడు అభ్యర్థిగా ఉన్నారు, ఈరోజు బీజేపీ నాయకులు మనకి మాట ఇచ్చారు, లేకపోతే నేను పోరాటం చేస్తానని చెప్పిన రోజు. దట్స్ హౌ ఐ కేమ్ అవుట్. ఐ హ్యాడ్ టు ఫోర్గో మై కాంబరేటరీ విత్ ప్రధానమంత్రి ఫర్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో అందుకని నేను మాట ఇస్తే మీకు 100% నా వంతు సాయశక్తిలో కృషి చేస్తాను. కాదు, నా ఒక్కటి శక్తి సరిపోదు. మీరందరూ ఇచ్చే ఇది కూడా ఈరోజు ఎఫర్ట్ పెట్టి వచ్చారు కదా. టుమారో వెన్ యూ ఓట్, మేక్ షూర్ యూ గో త్రూ దట్ గ్రైండింగ్. ఈజ్ ఇట్ వర్త్? జనసేన కావచ్చు, జనసేన పెట్టుకునే అలయన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈజ్ ఇట్ వర్త్? రేపు పొద్దున మీరు ఓట్ వేస్తేనే మీకు హక్కు వస్తాయి, నన్ను నిలదీసే హక్కు వస్తాయి. సో టుమారో అలైక్ యువర్ వర్డ్స్ నేమ్, ఐ సెడ్ అగైన్, రోహిత హ్యాస్ అ రైట్ టు క్వశ్చన్ మీ. ఏదో ఇప్పుడు ఇదివరకులా ఎక్కడో కూర్చొని రావట్లేదు, ఇప్పుడు యూట్యూబ్లో పెడితే కూర్చోబెట్టి వచ్చేస్తాయి. సో యూ హ్యావ్ ఆల్ ద రైట్. చెప్పలేనివి, నేను చేయలేనివి మీకు చెప్పగలరు, ఇందువల్ల అవుతుంది, ఇందువల్ల. అట్లీస్ట్ అకౌంటబిలిటీ విల్, ఐ మేక్ షూర్ అకౌంటబిలిటీ ఇన్ పాలిటిక్స్ వుడ్ కమ్. If they do it, if they don't do it. If they do it, well and good. If they don't do it, why they are not able to do it? That accountability will be given to you. That's my commitment to you on the day of Swami Vivekananda Jayanti. Thank you and Jai Hind.